టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎండార్స్మెంట్ లో కొత్త బ్రాండ్ తో జర్నీ ప్రారంభించాడు. భారత స్పోర్ట్స్ వేర్ కంపెనీ అజిలిటాస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. కాగా గతంలో సుదీర్ఘకాలం Puma.India బ్రాండ్ తోనే కొనసాగాడు. అయితే ప్యూమాతో 2025 ప్రారంభంలోనే అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాడు. అజిలిటాస్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ. దీనిని అభిషేక్ గంగూలీ ప్రారంభించాడు. అతడు గతంలో ప్యూమా ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక అజిలిటాస్ కోసం విరాట్ ప్యూమా ఆఫర్ చేసిన 300 కోట్ల ఆఫర్ను సైతం కాదన్నాడని తెలుస్తోంది. అలాగే విరాట్ కోహ్లీ గతంలోనే అజిలిటాస్ లో 40 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా 2017లో విరాట్ ప్యూమాతో 8 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ డీల్ విలువ 110 కోట్లు. అప్పట్లో ఇంత భారీ మొత్తంలో ఎండార్స్మెంట్ చేసిన అతి తక్కువ క్రికెటర్స్ లో ఒకటిగా విరాట్ నిలిచాడు. ఈ అగ్రిమెంట్ 2025 ఏడాది ప్రారంభంలోనే కంప్లీట్ అయింది. మళ్ళీ ఈ బ్రాండ్ కొనసాగేందుకు విరాట్ ఆసక్తి చూపించలేదు. తాను ప్యూమాను ప్రమోట్ చేస్తూనే విరాట్ 18 అనే సొంత బ్రాండ్ను ప్రారంభించాడు. ఇది స్పోర్ట్స్ వేర్, ఫుట్వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అప్పుడు 18 ఉత్పత్తులు ప్యూమా ద్వారా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ ప్రకారం విరాట్ తన సొంత బ్రాండ్ 18 ప్రోడక్ట్స్ను అజిలిటాస్ ద్వారా వినియోగదారులకు చేర్చనున్నాడు. వచ్చే కొన్నేళ్లలోనే 18ను విరాట్ గ్లోబల్ బ్రాండ్గా మార్చాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇదే కాకుండా మరికొన్ని ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఆడి, ఎంఆర్ఎఫ్ టైర్స్, బూస్ట్, బ్లూ స్టార్, మన్యవర్, మింత్రా, రాంగ్ అమెరికన్ టూరిస్టర్, వివో, నాయిస్ బ్రాండ్లకు విరాట్ అంబాసిడర్గా ఉన్నారు. టెస్ట్ T20ల నుంచి రిటైర్మెంట్ అయినప్పటికీ ఎండోర్స్మెంట్లో ఇప్పటికీ కోహ్లీకి తిరుగులేదు. ప్రపంచవ్యాప్తంగా కింగ్కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో విరాట్ను 274 మిలియన్ పీపుల్స్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్స్లో విరాట్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 668 మిలియన్ ఫాలోవర్స్తో టాప్ లిస్ట్లో ఉండగా లియోనల్ మెస్సీ 510 మిలియన్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.